ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఇన్ని రోజులు ఒక బలవంతుడు బలహీనుడిని బెదిరించిన రోజులు చూసారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఆ బలహీనుడికి అండగా ఉన్న ఒక బలమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు అధ్యక్ష. ఈ విషయం ప్రతిపక్షానికి మీ ద్వారా తెలియజేస్తూ ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. నువ్వు అనుకుంటే అవుద్దు స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్ష. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అధ్యక్ష. అదే పసుపుతో కలిస్తే జీవించే అక్షింతలు అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మన ప్రజలు కూడా ఈరోజు పాలతో కలవాలో బొగ్గులో కలవాలో నిర్ణయించుకొని స్వచ్ఛమైన పాల లాంటి మనసున్న జగనన్నతో కలిసి నడిచారు అధ్యక్ష. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? శుక్రవారం కోర్టుకి వెళ్తారు. ఎస్, మా నాయకుడు శుక్రవారం కోర్టుకి వెళ్ళడం వల్లే ఇవాళ 151 సీట్లు వచ్చినాయి. మా ప్రాంతం అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను. మా నియోజకవర్గానికి మంచినీళ్లు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతా ఉన్నాము. దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది. అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఈ రోజు దాదాపు 164 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు 5 లక్షల జనాభా ఉంది. 1971లో 23,000 జనాభా ఉన్న ప్రాంతం ఈ రోజు 5 లక్షలుగా జనాభా తయారైంది. కానీ ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు. అందులో భాగంగా ఈ రోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈ రోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ రోజు మీకు అవకాశం అడగడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే 2 వాటర్ రిసోర్సెస్, పెన్నా రివర్, బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్ లో లేదు. పెన్నా రిసోర్సెస్ వస్తే పెన్నా రివర్ కి వస్తే 2 గండి వాటర్ వర్క్స్, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్లు వస్తున్నాయి. దాదాపు కరువు పీడిత ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్ లో కూడా 3 నుంచి 4 రోజులకు గాను ఒక్కసారి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తా ఉంది. దాదాపు 20% గృహాలకు ఇంకా మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మేము కార్పొరేషన్ దాదాపు 20 సంవత్సరాలు కార్పొరేషన్ గా ఏర్పడి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు వైసీపీ పార్టీ కార్పొరేషన్ అక్కడున్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్ లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈ రోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలో సింగన్మల మండలం రాచేపల్లి పంచాయతీలో లిడ్ క్యాప్ కి సంబంధించినటువంటి లెదర్ ఫ్యాక్టరీ 42 ఎకరాల్లో ఉంది అధ్యక్ష. కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు 3,000 ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. కావున ఫ్యాక్టరీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా బీసీ ఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్ కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు అధ్యక్ష. అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్ కి మౌలిక సదుపాయాలు అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి 40,000 కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని, సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు. వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్య రంగాల్లో చేయూతనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదన్నా ఉందంటే గ్రామాల అధ్యక్ష. కనీసం సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా నిధులు మళ్లించి 5 సంవత్సరాలు సర్పంచులు వాళ్ళ మీద
తిరుగుబాటు చేసే విధంగా తీసుకెళ్లిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. మనం రాగానే ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్తో ప్రతి గ్రామాలకు కూడా వారికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు అందించి గ్రామాల పట్ల మనకున్న చిత్తశుద్ధి నిరూపించుకున్న అధ్యక్ష. ఇక పరిశ్రమలు గత 5 సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పరిశ్రమలు కూడా వదిలి వెళ్ళడమే కాదు, ఉన్న పరిశ్రమల్ని అమర్ రాజా బ్యాటరీస్ లాంటి పరిశ్రమలను కూడా భయపెట్టి రాష్ట్రాన్ని వదిలిపోయేలా చేసి రాష్ట్రంలో యువతకి ఎంతో అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు 5 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ఒక నమ్మకంతో, ముఖ్యంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి చొరవతో 5 నెలల్లో మనకు వస్తున్న కంపెనీల మీద, యువతకి భవిష్యత్తు మీద భరోసా కల్పించాం అధ్యక్ష. టోటల్గా చూసుకుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిది 5 నెలల్లో మనని ఎన్నుకున్న ఎంతో నమ్మకంతో ఎన్డీఏ కూటమి మీద ఎన్నుకున్న ప్రజలకి భవిష్యత్తు బాగుంటుంది, మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, ఎన్డీఏ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి రెండూ ముందుకు తీసుకెళ్తామని భరోసా కల్పించే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష. అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకోలేటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష. ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటల్ వేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. 2019లో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటి దిబ్బలు పందిరమట్టు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. ఇది దాదాపుగా 4 మండలాలను కలుపుతూ 130 గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష. ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష. 2018 గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా 3 నుంచి 4 రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష. సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరొక చిన్న విషయం అధ్యక్ష, ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 10 ఎకరాలు ఏంటి 100 ఎకరాలు ఉన్నా సరే సెంటు భూమి కనీసం ఒక 1000-2000 కూడా ఖరీదు చేయనటువంటి పరిస్థితి. మీకు తెలుసు అధ్యక్ష, మీ పక్కనే నర్సీపట్నం, అక్కడ సెంటు భూమి 1 లక్షలు విలువ చేస్తే రంపచోడవరం నియోజకవర్గంలో 1 ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా పీవీటీజీస్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష.